వార్తల వివరాలు చూస్తే శాసన మండలి సమావేశాలు బుధవారం హాట్ గా ప్రారంభమయ్యాయి. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శాసన మండలి సమావేశాలు ఉదయం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే వైసీపీ సభ్యుల ఆందోళనతో గందరగోళ పరిస్థితి నెలకొంది. మండలిలో విద్యారంగ సమస్యలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. నిరుద్యోగ వృత్తి, ఉపాధి కల్పన, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల చెల్లింపులపై నినాదాలు చేశారు. అంతేకాకుండా చైర్మన్ పోడియం వద్దకు దూసుకెళ్లి ప్లకార్డులతో నిరసనకు దిగారు వైసీపీ ఎమ్మెల్యేలు. దీంతో సభలో రచ్చ చోటు చేసుకుంది. వైసీపీ ఆందోళనపై మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. షార్ట్ డిస్కషన్ లో అన్నీ చర్చిద్దామన్నారు. 4,500 కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు పెట్టారో వైసీపీ సభ్యులు చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారు, వాళ్లే ధర్నా చేస్తారంటూ మండిపడ్డారు. అయితే మంత్రి చెప్పినప్పటికీ వైసీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో వైసీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శ్రీ తోమాటి మాధవరావు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. Papers including the list of business are deemed to have been laid on the table. అధ్యక్ష, అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు, ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల గురించి ఆలోచించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటోందని సీఎం తెలిపారు. ప్రసూతి సెలవులను ఎన్ని కాన్పులకైనా ఇస్తామని వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదల గురించి ఆలోచించాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ ప్రణాళిక విభాగం ఆధ్వర్యంలో అమరావతిలోని SRMU పాపులేషన్ డైనమిక్ డెవలప్మెంట్ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం 700 కోట్ల రూపాయలతో చేపట్టబోయే విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జనాభా తగ్గడం వల్ల ఎంపీ సీట్లు తగ్గుతాయనే భావన ఉందని, కానీ తాను అలా ఆలోచించడం లేదని చెప్పారు. మనకు ముందు దేశం ముఖ్యం, తర్వాతే రాష్ట్రం అని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు మేల్కొనాల్సిన సమయం వచ్చిందని, సాధారణ ప్రసవాలు పెరిగి సిజేరియన్లు తగ్గాలని సూచించారు. 2 జీతాలు, 1 సంతానం చాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ జనాభా పెరుగుదలపై నిశ్శబ్దం వీడాలి, చర్చ జరగాలని సీఎం అన్నారు. ప్రభుత్వం కూడా జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటుందని సీఎం తెలియజేశారు. ప్రసూతి సెలవులను ఎన్ని కాన్పులకైనా ఇస్తామని వెల్లడించారు. మన కుటుంబ వ్యవస్థ ప్రపంచంలోనే అద్భుతమని కొనియాడారు. జపాన్, జర్మనీ భారతీయుల కోసం ఎదురు చూస్తున్నాయని తెలియజేశారు. ప్రపంచంలోని ప్రతి కంపెనీని భారతీయులే నడపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనాభా పెంచాలనే ప్రతిపాదనతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. తెలుగు వాళ్లు ప్రపంచంలో అన్ని చోట్ల పనిచేస్తున్నారని, అలానే కీలక రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. 20 ఏళ్ల తర్వాత జనాభా పెంపుపై మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. I am preparing Swarnandhra Vision Document 2047. Earlier, I prepared a vision document. Even that is also a big problem. Always I am talking future. Sometimes you are also understanding very well, but you are also busy in time of elections. You are not taking care for re-election of the government, then we'll have problems. What we had problems we have seen for the last 5 years. Where I have developed, at that stage it was left, not even 1 inch of road was laid during 5 years last regime. Otherwise, Amaravati should have been different Amaravati by this time. I am assuring you,
Very soon I am inviting Honorable Prime Minister for relaunching the programs, infrastructure and development. Already you have called nearly 40,000 crores. వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను దగా చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. యువత విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడటానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తమను మోసం చేసిందని యువత నమ్మినందువల్లే సార్వత్రిక ఎన్నికల్లో మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారని అన్నారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేతకాక రాష్ట్రాన్ని అధికారంలోకి నెట్టేశారని, సంక్షేమ పథకాల అమలు విషయంలో ఎక్కడా పారదర్శకత పాటించలేదని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గత 5 ఏళ్లు యువత విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు యువత పోరు అంటూ కార్యక్రమాలు చేపట్టడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. వైసీపీ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ రోజు యువత విద్యార్థులకు ఈ దుస్థితి తలెత్తిందని అన్నారు. ఆర్థికంగా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేసి వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రజలను దగా చేశారని మండిపడ్డారు. యువత విద్యార్థులను మోసం చేసి ఇప్పుడు పోరాటం చేస్తామని మాట్లాడడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ తమను మోసం చేసిందని యువత నమ్మినందువల్లే సార్వత్రిక ఎన్నికల్లో మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారని అన్నారు. వైసీపీ వాళ్ళవి దగా పోరాటాలని వ్యాఖ్యానించారు. 44 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ అధినేత గొప్పలు చెప్పుకున్నారని, వాళ్లు ఇచ్చామని చెప్పుకునే ఉద్యోగాల్లో వాలంటీర్లు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. వాళ్లకు గత ప్రభుత్వంలోనే గడువు ముగిసినా పొడిగించేందుకు ఎటువంటి జీవో జారీ చేయలేదని, జీవో ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్లి జగన్ వాలంటీర్లను దగా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాగానే అన్ని నివేదికలు తెప్పించుకుని చూస్తే వాళ్ల గడువు తీరిందని తేలిందని వెల్లడించారు. అధికారంలో 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన దగా రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో పెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు వాళ్ళ విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వ్యవహరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రులు సమాధానమిచ్చారు. భూ సమస్యలు, తలసేమియా వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై మంత్రులు మాట్లాడారు. క్వశ్చన్ అవర్లో ఎమ్మెల్యేలు అడిగిన వివిధ అంశాలపై పలువురు మంత్రులు సమాధానాలిచ్చారు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్లో రెవెన్యూ సమస్యలు, భూ కబ్జాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశంపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. ఏ ప్రాంతాల్లో భూముల సర్వే జరుగుతోందో వివరించారు. భూ హక్కులు ఉన్న యజమానిని న్యాయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగానే ఉన్నాయని తెలియజేశారు. 2 లక్షలకు పైగా అర్జీలు భూ వివాదాలపైనే వచ్చాయని అన్నారు. సమగ్ర భూ సర్వే జరుగుతోందని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం భూ సర్వేను అవినీతిమయంగా మార్చిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం భూ సర్వే పేరుతో మంచి నిర్ణయం తీసుకుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేశారు. జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సభ్యులు కొణతాల రామకృష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగారు. ఈ విషయంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సభలో మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హడావిడి చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. ఒక జీవో ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జర్నలిస్టుల హౌసింగ్ పై సీఎం చంద్రబాబు సీరియస్గా దృష్టి పెట్టారని తెలియజేశారు. ఈ విషయంపై కోర్టుల డైరెక్షన్లో కూడా ఉందని తెలియజేశారు. అన్ని అంశాల దృష్టిలో పెట్టుకుని న్యాయం చేస్తామని మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్నారు. 100-80% రెవెన్యూ సమస్యలు వస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఇటు పరిష్కరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్గా తీసుకుని ముందుకెళ్ళమని చెప్పారు అధ్యక్ష. దాంట్లో భాగంగానే రీసర్వేకి గ్రామ సభలు పెట్టాం అధ్యక్ష. ప్రతి ఒక్క రీసర్వే జరిగిన గ్రామంలో
ఈ సభలో ఏర్పాటు చేసిన అధ్యక్ష. అవన్నీ కూడా అంటే దాదాపుగా 98% అధ్యక్ష. ఎందుకంటే 2,74,327 అర్జీలు మేము రిడ్రెస్ చేసి వాళ్ళకి అందరి దగ్గర కూడా అంటే మేము సాటిస్ఫై అయ్యాము అని చెప్పి లెటర్ తీసుకునే దాకా కూడా మా క్షేత్రస్థాయిలో మా అధికారులు వెళ్ళి ఆ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి పరిష్కరించారు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యంగా చెప్పిన విషయం అధ్యక్ష, జాయింట్ ఎల్పిఎంలో అధ్యక్ష, ఒకే ఎల్పిఎంలో ఎక్కువ మంది యజమానులు ఉంటే అధ్యక్ష ఈ యొక్క ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష. అందుకనే దీన్ని పరిగణన తీసుకుని ఏదైతే మేము రెవెన్యూ సదస్సులు పెట్టామో అలాగే రీసర్వే గ్రామ సభలు పెట్టామో వీటిలో వచ్చినటువంటి సమస్యలు చూసుకుని ఇవన్నీ విడగొట్టే విధంగా ఏదైతే 1/1/2025 నుంచి 6 నెలల పాటు ఫీజు మినహాయింతో పాటు కూడా సిటిజన్ సర్వీసులను ప్రవేశపెట్టాం అధ్యక్ష. దాంట్లో కూడా మేము చెప్పినట్టుగా 85,571 దరఖాస్తులు వస్తే అధ్యక్ష 69 సాల్వ్ చేసిన పరిస్థితి అధ్యక్ష. ఆటోనగర్ వాసులను నిద్ర లేకుండా చేసిన జీవో నెంబర్ 5 అండ్ 6లను నిలుపు చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ విజయవాడ సభ్యులు అన్నారు. పరిశ్రమల స్థిరీకరణ కోసం నూతన పరిశ్రమల ఏర్పాటు పూర్తి సహాయ సహకారాలు ఇస్తామని తెలిపారు. నగరంలోని ఆటోనగర్ ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావుతో పాటు పలువురు సభ్యులు కలిసి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నెంబర్ 5, 6 విడుదల చేసి రాష్ట్రంలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం లాంటి ప్రధాన నగరాల్లో 60 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమికి 50% పన్నులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోమనడం అని చెప్పడం మాపై మోయలేని భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జవహర్ ఆటోనగర్ చిన్న చిన్న షాపులు పెట్టుకుని 50 సంవత్సరాల పాటు శ్రమించి వృద్ధిలోకి వచ్చి ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పారు. ఆటోనగర్ నుంచి తరలి వెళ్లిపోండని చెప్పినప్పుడు భరించలేని పరిస్థితి వచ్చిందన్నారు. అప్పట్లో ప్రభుత్వంలో 10 సార్లు చర్చించామని ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదన్నారు. చేసేదేమీ లేక హైకోర్టును ఆశ్రయించడంతో ఇంఫాట్ ఫీజు కోఆర్డినేషన్ పాలసీ అమలు చేయమని హైకోర్టు వద్ద నుంచి స్టే ఇచ్చిందన్నారు. 1,00,000 కుటుంబాలు కలిగి చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఆటోనగర్లో జీవిస్తున్నారని చెప్పారు. ఆటోనగర్లో కష్టపడి ఏర్పాటు చేసుకున్న కొనుగోలు చేసిన ఈ ఆస్తులు పిల్లలకు పంచుకోవడం, కట్నాలు ఇచ్చుకోవడం జరుగుతోందన్నారు. జీవో 41 అమలు చేస్తామని సీఎం చంద్రబాబు తీసుకున్న చక్కటి నిర్ణయంతో మమ్మల్ని ఎంతో ఆనందింపచేసిందన్నారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం 4 పాలసీలు విడుదల చేసి పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటు అందిస్తామని హామీ ఇవ్వడం మా అందరికీ స్ఫూర్తినిచ్చిందన్నారు. రాష్ట్రంలో మరో తీవ్రమైన సమస్యగా ఉన్న ఓపెన్ ల్యాండ్ ట్యాక్స్, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ జీవోలను రద్దు చేసే పారిశ్రామికవేత్తలకు ఊరటను ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. మోటార్ వెహికల్స్ 60 ఏళ్ల క్రితం మనం ఊహించవచ్చు టెక్నాలజీ ఏ విధంగా ఉందో, ఆటోనగర్ పరిస్థితి ఏ విధంగా ఉండదో, ఆటోనగర్కి ఎవరైనా వస్తే గొప్ప అని అనుకునేటువంటి పరిస్థితుల్లో శ్రమించి 50 సంవత్సరాలు ఆటోనగర్ డెవలప్ చేసి టెక్నాలజీ డెవలప్ చేశారు, స్కిల్ని డెవలప్ చేసుకున్నారు, తమంతట తామే వృద్ధి చెందారు. అలా వృద్ధి చెందినటువంటి ఆటోనగర్, స్వయం కృషితోటి వృద్ధి చెందినటువంటి ఆటోనగరు మరి 50 సంవత్సరాలు దీని నుంచి ఎంతో రెవెన్యూని గవర్నమెంట్ కూడా ఇచ్చినటువంటి ఆటోనగరు ఈరోజు ఏపీఐసి వారికి ఇంపాక్ట్ ఫీజు రూపంలో 50% మార్కెట్ వాల్యూలో కట్టి మరలా అదనంగా ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ కూడా కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఇక్కడి నుంచి ఇండస్ట్రీస్ తరలి వెళ్ళిపోండి అనేటువంటి మాట చాలా బాధ కలిగించినటువంటి అంశం. ఐలా కానీ ఇంకా వేరే అసోసియేషన్ 24 అసోసియేషన్లు కూడా అంటే కంటిన్యూ నిద్ర లేకుండా కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఈ విషయంలో. మరి ఈ రోజున ప్రభుత్వ కూడా ఇదే విషయం ఆల్రెడీగా మేము జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా డ్రాఫ్ట్ ద్వారా ఎన్ని తెలియపరచడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము సంతోషపడుతున్నాం. ఇంకో విషయం ఏంటంటే అసలు 5,000 మనకు ట్యాక్స్ రూపంగా ఉంటే దాన్ని 50,000, 55,000 రూపాయలు ట్యాక్స్గా పెంచారు. పెంచింది ఎప్పుడు పెంచారు? మేము ఆల్రెడీగా 21, 22, 23, 24 ట్యాక్స్ కట్టేసాం ఫిల్గా. అన్నీ కట్టిన తర్వాత కూడా అక్కడి నుంచి చేసుకొచ్చారు ట్యాక్సులు. అంటే ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎక్కడ ప్రపంచంలో ఇటువంటి ట్యాక్సులు ఉండదు. ఒకసారి ట్యాక్స్ అంటూ పే చేసిన తర్వాత మళ్ళీ 20 నుంచి 21, 22, 23 ట్యాక్స్ రేట్ జరగదు. శాసనసభ్యులకు 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది.
శాసనసభ్యులకు 3 రోజుల పాటు నిర్వహించనున్న క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో సమావేశం నిర్వహించారు. క్రీడా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. విజేతలకు ప్రైజులు, మెమెంటోలు అందజేయడం, క్రీడల్లో పాల్గొనే వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలుపై స్టాఫ్ చైర్మన్ రవి నాయుడుకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాలు రాజకీయ నాయకులకు రిలీఫ్ కలిగించేలా నిర్వహించాలని, ఇంకా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. శాసనసభ సభ్యులు, మండలి సభ్యులు అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని స్పీకర్ కోరారు. మార్చి 20వ తేదీ రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బహుమతుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలు పచ్చజెండా ఊపాయి. ప్రస్తుత నిధులతో 6 నెలల పాటు పోలవరం పనులకు ఎలాంటి డోకా ఉండబోదని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు సాకారం దిశగా మరో అడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణం కోసం 2,705 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి, ఆర్థిక శాఖలు పచ్చజెండా ఊపాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలోనే 5,512 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఇవ్వడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సుమారుగా మరో 2,705 కోట్ల రూపాయల అడ్వాన్స్ విడుదల చేసేందుకు పచ్చజెండా ఊపింది. త్వరలోనే ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడి నుంచి సింగిల్ నోడల్ ఖాతాకు చేరనున్నాయి. తాజాగా ఇచ్చిన ఈ అడ్వాన్స్తో కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం పోలవరానికి 5,512 కోట్ల రూపాయలు ఇచ్చినట్లయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక 2014 నుంచి ఇప్పటి వరకు ఏ ఆర్థిక సంవత్సరంలోనూ ఇంత మొత్తంలో కేంద్రం నిధులు ఇవ్వలేదు. పైగా గతంలో మొదట రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తే ఆనక కేంద్రం రియంబర్స్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 5,000 కోట్లకు పైగా అడ్వాన్స్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ ఇంత వేగంగా నిధులు రాబట్టిన దాఖలాలు లేవని పోలవరం అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. హిందువుల మనోభావాలను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను పరిరక్షించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూటమి ప్రభుత్వం దేవస్థానం పవిత్రతను కాపాడుతోందన్నారు. అయోధ్యనగర్లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 నివాసితులు బత్తుల రవికుమార్, శ్రీదేవి దంపతుల కుమారుడు శ్రీ సాయి చరణ్ చక్వాణ యజ్ఞ వివాహ కానుకగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో హిందువుల మనోభావాలను అగౌరవపరిచేలా ఎన్నో సంఘటనలు జరిగాయన్నారు. ప్రధానంగా కల్తీ నెయ్యితో లడ్లు తయారీ, అన్యమత ప్రచారం వంటి అనైతిక ఘటనలు గుర్తు చేశారు. హిందువుల భక్తి ప్రవృత్తులతో దర్శించుకునే ఆరాధ్య దైవం, కలియుగ వైకుంఠం ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సాయం చేసే అవకాశం సామాన్యులకు కూడా కల్పించడం ఎంతో ముదావహమని, ఈ మహత్కార్యానికి నగరంలో ఆద్యుడైన దివంగత మండవ కుటుంబరావు ఆశయాలను కొనసాగించేందుకు ఎంతో మంది సాధారణ భక్తులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అందిస్తున్న సేవలలో భాగస్వామ్యం కావడం లభించే అవకాశం అందరికీ ఉండదన్నారు. మనం చేసే మంచి కర్మలే తిరిగి మనకు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. కూరగాయలను విరాళంగా అందించిన దంపతులు బత్తుల రవికుమార్, శ్రీదేవి మాట్లాడుతూ, 4 దశాబ్దాల క్రితం దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆలోచనల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం తమకి కలిగిందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు మరడ నాగేంద్ర మాట్లాడుతూ, దేవదేవుణ్ణి దర్శించుకునే ప్రతి భక్తునికి దాతల వితరణ చేస్తున్న కూరగాయలతోనే అన్నదానం నిర్వహిస్తోందన్నారు. తనకు ఉన్నదానిలో ఒకరికి ఇవ్వడం అనే సంతోషం మనలో ఒక గొప్ప చైతన్యాన్ని నింపుతుందన్నారు. కలియుగ దైవం స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వారి నిత్యాన్నదాన పథకానికి సెంట్రల్ నియోజకవర్గంలో లోటస్ అపార్ట్మెంట్స్ నుంచి, గేటెడ్ కమ్యూనిటీ నుంచి బత్తుల రవికుమార్ గారు, వారి కుటుంబ సభ్యులు మరి వాళ్ళ స్వామివారికి నిత్యాన్నదాన పథకానికి ఒక లోడు కూరగాయల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యం సందర్భంగా పంపించడం సంతోషం. స్వామివారికి ఇప్పుడు 2006 నుంచి కంటిన్యూగా మరి కుటుంబం కూరగాయలు పంపించడం జరుగుతూ ఉంది. కూరగాయలని
ప్రస్తుతము ఈ నెలకి సరిపడా మన విజయవాడకి సంబంధించి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతోంది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఎంతో ధన్యవాదాలండి. ఇట్లా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి ఎన్నో ఇలాంటి వ్యక్తులు దోహదపడుతూ ఉన్నారు. ఇలాగ మరింత మంది ముందుకు వచ్చి ఇట్లాంటి నిత్యాన్నదాన పథకాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మా 32వ డివిజన్లో లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్ 1లో ఉన్న బత్తుల రవికుమార్ గారు, నాగేంద్రం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఈరోజు వెంకటేశ్వర స్వామి గారికి కూరగాయలు పంపించడం చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని 2006 నుంచే వీళ్ళు చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ లోటస్ నుంచి పంపించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు చేసి ఆ దైవ కృపకు పాత్రలు అవుతారని చెప్పి ఆశిస్తూ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. రాష్ట్రంలో 2024లో జరిగిన ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడంతో జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువత జీవితాలను నాశనం చేయాలని జగన్ రెడ్డి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. తన హయాంలో నిరుద్యోగ శాతం పెంచి ఇప్పుడు ఫీజు పోరు అంటూ డ్రామాలాడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీ ఉనికి కోసమే యువత పోరు అంటూ అసెంబ్లీకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. నిరుద్యోగ శాతం పెరగడానికి కారకులైన వారే ఫీజు పోరు అంటూ బయటికి రావడం హాస్యాస్పదమన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పాడని, త్వరలో మెగా డిఎస్సి ద్వారా 16,347 టీచర్స్ పోస్టులు భర్తీ చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, నీ దృష్టికి ఏమైనటువంటి సమస్యలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి అసెంబ్లీకి వచ్చి. అంతేగాని అసెంబ్లీకి రాకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా మీ ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీని బాయ్కాట్ చేసి మీరేదో బేరీల పేరిట పోరుల పేరిట పిలుపునిస్తే ప్రజలు సహకరిస్తారనుకోవటం బూటకం అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కానీ చిత్తుగా ఓడించినా కూడా సిగ్గు లేకుండా సొంత మీడియా, సొంత పేపరు, సొంత ఛానళ్ళు ఉన్నాయని చెప్పేసి బుకాయించేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ప్రజలు హర్షించరు, ప్రజలు నమ్మరని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. బాపులపాడు పంచాయతీ పరిధిలో హౌస్ ట్యాక్సులు, కుళాయి బిల్లులు అధిక మొత్తంలో విధించి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని జనసేన గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2013లో కూడా ఇలాగే ప్రజలపై భారీగా పన్నులు పెంచారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించకపోతే త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను కలిసి తమ సమస్యలు వివరిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు పంచాయతీ పరిధిలో హౌస్ ట్యాక్సులు, కుళాయి బిల్లులు అధిక మొత్తంలో విధించి ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జనసేన నాయకులు గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన బాపులపాడు పంచాయతీ ఇన్ఛార్జ్ కార్యదర్శికి వినతి పత్రం అందజేసి అక్రమ వసూళ్లపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పేద ప్రజలపై అధిక భారం మోపుతూ అన్యాయంగా పన్నులు పెంచుతున్న విధానం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. గతంలో 2013లో కూడా ఇలాగే ప్రజలపై భారీగా పన్నులు పెంచారని గుర్తు చేశారు. అప్పట్లో 300 రూపాయల ఇంటి పన్నును 10,000 రూపాయలకు పెంచడం, 1000 రూపాయల ఇంటి పన్నును 20,000 రూపాయలకు పెంచడం జరిగిందని, ఇది ప్రజలపై మరింత ఆర్థిక భారం పెంచిందని అన్నారు. అప్పటి నుంచి ఈ బాపులపాడు పంచాయతీ విద్యుత్ బిల్లులు కూడా బకాయిల్లోనే ఉండిపోయాయని, ప్రస్తుతం మొత్తం 9 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. వసూలైన బిల్లుల రాబడి ఏమవుతోందో ఎవరికీ అర్థం కాకుండా పోయిందని, దీనిపై పంచాయతీరాజ్ కమిషనర్ను ఆశ్రయించి విచారణ కోరతామని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే త్వరలోనే సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను కలిసి తమ సమస్యలు వివరిస్తామని, తప్పనిసరిగా న్యాయం చేయించుకుంటామని రమేష్ బాబు హెచ్చరించారు. 1100 రూపాయలని 11,000 రూపాయలు కడుతున్నారు. ఇది 11,000. ఇది 1,100 రూపాయల కంటే 11,000 రూపాయలు పంచాయతీ ట్యాక్స్గా పెరగడం జరిగింది. ఈ యొక్క అలాగే 300 రూపాయలది 20,000 పైన 21,000 పైన 350 రూపాయలు కట్టేది 21,000 జరిగింది. వీళ్ళంతా ఈ హనుమాన్ జంక్షన్ బాపులపాడు ప్రాంతంలో
వీళ్ళంతా పరిశ్రమలు లేవు వీళ్ళకి, లేకపోతే ఆదాయ వనరులు లేవు, పెద్ద పెద్ద ఆదాయ వనరులు లేవు. ఎవరైనా బాధితులు కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుందని కూడా వారికి తెలియజేస్తున్నాను. వారికి కూడా సహకరిస్తానని. ఇది ఖచ్చితంగా ఇది దమనకాండే. ఈ ప్రజలను భారం మోపుతున్నారు. ఇక్కడ ఈ పంచాయతీలో అనేకమైనటువంటి అక్రమాలు జరిగినాయి. ఇప్పుడు 9 కోట్ల రూపాయల కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితికి పంచాయతీ ఉందండి బాబు. 9 కోట్లు బాకీలు ఉన్నాయి ఈ పంచాయతీలో కరెంటు బిల్లు. మరి వచ్చే నిధులు ఏమైనాయి? ఈ 10 సంవత్సరాలు వచ్చిన నిధులు ఏమైనాయి? ఇవన్నీ చేసినటువంటి ఇలాంటివన్నీ అరాచకాలు చేశారు. ఇవన్నీ బయటకు తీసేటువంటిది విజిలెన్స్ రిపోర్ట్లో పొందుపరుస్తుంది. అవన్నీ ఖచ్చితంగా బాధితులకు న్యాయం జరుగుద్ది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష జరుగుద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అంగన్వాడీల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మచిలీపట్నం పార్లమెంటరీ అంగన్వాడీ డ్వాక్రా అధ్యక్షురాలు పొదిలి లలిత అన్నారు. అంగన్వాడీలను బలోపేతం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గతంలో అనేక చర్యలు తీసుకున్నారని, అదే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల వ్యవధిలోనే అంగన్వాడీ సిబ్బంది పోరుబాట పట్టారని ప్రచారం చేయడం పూర్తిగా అసత్యమని అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా నిరాధార ఆరోపణలు చేయడం సరైన విధానం కాదని, అంగన్వాడీలకు ఎప్పుడూ అండగా ఉన్న ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా 1,15,000 మంది అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకుని గ్రాడ్యుటీ అమలు చేయడం, వయో పరిమితిని 62 సంవత్సరాలకు పెంచడం వంటి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేశారు. ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా అంగన్వాడీ మరి అక్క చెల్లెమ్మలకి జీతాలు పెరిగాయి అనేది ఒక్కసారి మీరందరూ గమనించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రాష్ట్రం ఆ రోజు ఎంతటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నదో కూడా మీకు తెలుసు. 18,000 అంగన్వాడీ కేంద్రాలకి 40 లక్షల లబ్ధి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014 నుంచి 19 ఉన్న హయామాలోనే 40 లక్షల లబ్ధి చేకూరింది. నేను నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి రాష్ట్ర వ్యాప్తంగా 17,984 అంగన్వాడీ కేంద్రాలు నిర్మిస్తానని ఆ రోజు బాహాటంగా వాగ్దానం చేసిన మనిషి నారి జగన్మోహన్ రెడ్డి కేవలం అది పేపర్ వర్క్గానే మిగిలింది. కానీ 5 ఏళ్ల రాక్షస పరిపాలనలో ఎక్కడ ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నిర్మించడం జరగలేదు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన తండ్రి ఆశయ సాధన కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చి పేదలకు అండగా ఉన్నారన్నారు. మరెవరి వలన సాధ్యం కాని రీతిలో ఒంటరిగా 151 సీట్లు గెలిచి అధికారం చేపట్టారని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. గుణతలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులతో కలిసి దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, స్వామిదాసు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి కేక్ కట్ చేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలలో అనేక ఇబ్బందులు పెట్టినా తన తండ్రి ఆశయ సాధన కోసం ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చి పేదలకు అండగా ఉన్నారన్నారు. మరెవరి వలన సాధ్యం కాని రీతిలో ఒంటరిగా 151 సీట్లు గెలిచి అధికారం చేపట్టారని, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేసి మాట నిలబెట్టుకున్నారని తెలియజేశారు. నేడు కూటమి ప్రభుత్వం నమ్మించి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రజలకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం సంతోషకరమని అన్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైసీపీ వచ్చిందని తెలియజేశారు. వైసీపీ పాలనకు చంద్రబాబు పాలనకు చాలా తేడా ఉందన్నారు. వైఎస్ జగన్ అనేక పథకాలు అమలు చేసి పేదలకు అండగా నిలిచారని, కోవిడ్ లాంటి సమయంలో కూడా పథకాలు అమలు చేశామన్నారు. నేడు కూటమి హయాంలో అభివృద్ధి సంక్షేమం లేదన్నారు. ఈ దేశంలో ఏ నాయకుడికి, ఏ ముఖ్యమంత్రి గారి లభించని గౌరవం, సింగిల్ పార్టీగా 151 స్థానాలు సాధించిన గొప్ప మనగాడు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పిన సందర్భంగా చెప్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలో గారా అనేక ఇబ్బందులు వచ్చినా గారా ప్రజానికానికి ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలు అందించిన పార్టీ ఈ దేశంలో ఏది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో గెలిపోవటం సహజం, కానీ ఈ రోజు గారా ప్రతి పేదవాడు కానివ్వండి, ప్రతి ఒక్కరు కానివ్వండి, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మంచి జరుగుద్దని చెప్పిన విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాల్ని పుణుకుపుచ్చుకొని పేద ప్రజలకి మంచి చేయాలి, ప్రతి ఒక్కళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ రావడం జరిగింది. అదేవిధంగా 2014 నుంచి 19 పరిపాలన కానివ్వండి,
చంద్రబాబు పరిపాలన కానివ్వండి, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు పరిపాలన చూసుకుంటే కనుక కోవిడ్ వచ్చి ప్రపంచమంతా విలవిల్లాడుతున్నా కానీ ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇండ్లు ఉండాలని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు పంచిపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, దేశానికి ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా నిలిపారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి ఆశయం, ఆయన సిద్ధాంతం, పార్టీ ఐడియాలజీ అని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతోందని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బీసెంట్ రోడ్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండాను మల్లాది విష్ణు ఆవిష్కరించారు. వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఆవిర్భవించింది పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు, యువత, మహిళలు, రైతుల కోసమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి స్థాపించారని తెలియజేశారు. రాష్ట్రంలోని కొన్ని పార్టీలో గోబెల్స్లా మారి వైసీపీ విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, దేశానికి ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా నిలిపారని అన్నారు. దేశంలో రాష్ట్రం అగ్రభాగాన ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి ఆశయం, ఆయన సిద్ధాంతం, పార్టీ ఐడియాలజీ అని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయిన ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడుతూ ప్రజల సమస్యలపై పోరాడుతోందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మంచి చేయాలి, మేలు చేయాలి అని చెప్పని దాని మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. అలాగే 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ ఏ వర్గాలకి ప్రభుత్వాలు అండగా ఉండాలి అని అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి, ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి శాఖలోనూ కూడా మహిళల పట్ల, రైతుల పట్ల, విద్యార్థుల పట్ల, లేకపోతే ప్రజల పట్ల అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి ఆ సంస్కరణలని ఆదర్శంగా భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ నిలబడిందంటే, పరిపాలనలో అగ్రభాగాన ఉన్నాము అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం, ఆయన సిద్ధాంతం, పార్టీ ఐడియా. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లు పాలన చేశారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. కూటమి బూటకపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. 40% ఓట్ షేర్ కలిగిన వైసీపీ ప్రజల గుండెల్లో ఉందని, 2029 ఎన్నికల్లో వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అన్నారు. ఈ 4 ఏళ్లు ప్రజలకు అండగా నిలిచి ప్రజల పక్షాన పోరాడుతామన్నారు. విజయవాడ 1 టౌన్ బ్రాహ్మణ వీధిలోని వైసీపీ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం వద్ద వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఫ్లోర్ లీడర్ పుణ్యశీల వైసీపీ కార్పొరేటర్లతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పాలనలోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు కూటమికి బుద్ధి చెబుతారని అన్నారు. జగన్ ఉన్నప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలు, ఇప్పుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలు బేరీజు వేసుకుని ఎంత తప్పు చేశామని బాధపడుతున్నారని అన్నారు. 40% ఓటింగ్ తమకు ఉందని, రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామన్నారు. వైసీపీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఓటు ఏమైపోయిందని ఆలోచిస్తున్నారని, 2029 ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామని ప్రజలు అందరూ చెబుతున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రతి వాడవాడన ఊరున వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు అందరం చేసుకుంటున్నాము. అందరికీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలన ఏ రకంగా చేశారన్నది ప్రజలందరూ చూశారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 14వ సంవత్సరం పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టుకున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా ఎంతో ఆనందంతో ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతోంది. అంతేకాదు ప్రజలందరూ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మా ఓటు ఏమైపోయిందని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు. 29లో ఖచ్చితంగా ఇట్లాంటి పొరపాట్లేవి జరగకుండా మరి అంత గొప్ప నాయకుడి ప్రభుత్వాన్ని ఇక మీద ఎన్నడూ పోగొట్టుకోకూడదని చెప్పని ప్రజలందరూ
ఆలోచిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున వాళ్ళ అభిమానాన్ని కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా చూపడం జరుగుతూ ఉంది. రంజాన్ మాసం అంటే భోజన ప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది హలీం. హలీం కోసం చాలా మంది సంవత్సరం పాటు ఎదురు చూస్తారంటే అతిశయోక్తి కాదు. హలీం రుచులను ముస్లిం సోదరులే కాకుండా ఇప్పుడు అందరూ ఆస్వాదిస్తున్నారు. విజయవాడ పంజా సెంటర్ హలీంకు పెట్టింది పేరు. రంజాన్ మాసంలో ఇక్కడ రకరకాల హలీంలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ఇరానీ హలీంకు విపరీతమైన డిమాండ్ ఉందని షాపుల యజమానులు పేర్కొంటున్నారు. ముస్లిం సోదరులే కాకుండా ముస్లిమేతరులు రంజాన్ స్పెషల్ ఇరానీ హలీం కోసం క్యూ కడుతున్నారు. రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులు ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారం స్వీకరిస్తారు. రంజాన్ మాసంలో ఉపవాసానికి ఓ ప్రత్యేకత ఉంది. వేకువజామునే ఆహారం తీసుకుంటారు, తిరిగి సాయంత్రం ఆహారం తీసుకుంటారు. మధ్యలో ఎలాంటి పానీయాలు, ఘన పదార్థాలు తీసుకోరు. ముస్లిం సోదరులు ఉపవాస దీక్షను కఠినంగా ఆచరిస్తారు. రంజాన్ మాసంలో అత్యంత ప్రీతికరమైన వంటకం హలీం. ముస్లిం సోదరులు ఎక్కువగా నివసించే విజయవాడ పంజా సెంటర్లో కొన్నేళ్లుగా హలీం స్టాళ్లకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది. హలీం తయారీలో నిపుణులను తీసుకొచ్చి ఇక్కడ వండిస్తారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు తప్పకుండా హలీం రుచి చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. పంజా సెంటర్ పరిసర ప్రాంతాల్లో హలీంతో పాటు మాంసాహార వంటకాల గుమ్మగుమ్మలతో స్టాళ్లు కిక్కిరిసిపోతాయి. హలీంను విభిన్న రుచుల్లో తయారు చేస్తారు. నాణ్యమైన వేట మాంసంతో పాటు వివిధ రకాల దినుసులు, డ్రై ఫ్రూట్స్, స్వచ్ఛమైన నెయ్యిని దానికి అదనంగా చేర్చడంతో అత్యంత రుచికరంగా ఉంటుంది. రంజాన్ నెల రోజుల పాటు ఇక్కడ స్టాళ్లను విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. నెల రోజుల పాటు ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ముస్లిం సోదరులు కుటుంబ సమేతంగా స్నేహితులు, బంధువులతో కలిసి వచ్చి హలీంను తినడానికి ఇష్టపడతారు. ముస్లిమేతరులు కూడా ఎక్కువగా వస్తున్నారు. వేట మాంసం ధరలు పెరగడంతో హలీం ధరలు పెరిగాయి. ఇప్పుడు 250 ml 250 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఎక్కువగా ఉండడంతో గత ఏడాది కంటే ఇప్పుడు హలీం ధరలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. వేట మాంసం హలీంతో పాటు చికెన్ హలీం కూడా లభిస్తోంది. విజయవాడలో మామూలు రోజుల్లో కూడా హలీం లభించిన రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆయా సెంటర్లలో విక్రయిస్తుంటారు. హలీం ఒక్కటే కాకుండా నోరూరించే విభిన్న రకాల వంటకాలు ఇక్కడ లభ్యమవుతాయి. రుమాలి రోటీ, దమ్ చికెన్, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, తలకాయ కూర, బోటి, బేజా ఫ్రై, తంగిడి కబాబ్, చికెన్ కబాబ్, గ్రిల్ చికెన్, చికెన్ లాలీపాప్, చికెన్ టిక్కా ఇలా విభిన్న రకాల వంటకాలు భోజన ప్రియులు జిహ్వాచ పల్యాన్ని తీరుస్తున్నాయి. నోరు తీపి చేసి అనేక రకాల స్వీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. కుర్బానీ కా మీఠా, కద్దుకా ఖీర్ నోరూరుస్తున్నాయి. దీంతోపాటు ఫలూదా విభిన్న ఫ్లేవర్స్తో లభిస్తోంది. గత 18 సంవత్సరాల నుంచి హలీం సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని నగరవాసులే కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూడా అనేక మంది భోజన ప్రియులు హలీంతో పాటు వివిధ వంటకాలు రుచి చూసేందుకు వస్తున్నారని పంజా సెంటర్లోని బిస్మిల్లా హలీం సెంటర్ నిర్వాహకులు కాజా మొహుద్దీన్ ఇంతియాజ్ తెలియజేశారు. మాది బిస్మిల్లా హలీం స్టాల్ పెట్టి 18 సంవత్సరాలు. ఇది జింతాకైనా అదే ఇంతియాజ్ అని మా ఫ్రెండు, మా అల్లుడు అవుతాడు. 18 సంవత్సరాల నుంచి నాణ్యమైనది అంటే చిన్న చిన్న ఏట మాసం అంటే 10-12 కేజీల పొట్టేళ్లతో అచ్చంగా ఏట మాసంతో మటన్ హలీం చేస్తాము. రుమాలి రోటీ, దమ్ చికెను, మటన్ హలీము, మటన్ బిర్యానీ ఫేమస్, తలకాయ కూర, బోటి, మళ్ళీ భేజా ఫ్రై ఇవి మా ప్రత్యేకంగా చేస్తుంటాం. మాకు వేరే ఊర్ల నుంచి కూడా గుంటూరు నుంచి ఇటు నుంచి వచ్చేవాళ్ళు, ఇటు కోస్తాంధ్ర నుంచి వచ్చేవాళ్ళు జనాలు కూడా మా దగ్గర వచ్చి ప్రత్యేకంగా బిస్మిల్లాది చాలా బాగుంటుందని ఇక్కడ వచ్చి సేవిస్తుంటారు. నాణ్యతలో మేము దేనికి ఇచ్చేము. ఈ మటన్ హలీం చేసేటప్పుడు కూడా మేము నవధాన్యాలు వేస్తుంటాము. అన్ని రకాల డ్రై ఫ్రూట్ ఐటమ్ వేస్తాము. ఇలా వేసి తయారు చేసి మేము సప్లై చేస్తుంటాం. ఈ రంజాన్ మాసం మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక పంజా సెంటర్ కాడి నుంచి ఈ ఇంచిపేట మొత్తం రంజాన్ మాసంలో ఒక తిరునాళ్ళలాగే, తిరునాళ్ళు కూడా ఏం పనిచేయదు, అంతకంటే ఎక్కువగా వస్తారు. అసలు జనసముద్రమే ఇక్కడ. దేవుడి వల్ల అన్ని మతాల వాళ్ళు, సర్వమతాల వాళ్ళు కూడా మనకి కోఆపరేట్ చేస్తారు. అందరూ వస్తారు. పోలీస్ కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తుంది. దేవుడి వల్ల పోలీసు మనకు ముఖ్యమంత్రి గారు కూడా ముస్లిమ్స్కి అన్ని సదుపాయాలు చూడండి, వాళ్ళకి ఏ టైమింగ్స్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా మాకు ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి హలీం మటన్ బిర్యానీ టేస్ట్ చేశా. అప్పటి నుంచి ఇంకా చాలా బాగుందండి బిస్మిల్లా హలీంలో. ప్రతి సంవత్సరం 4 సంవత్సరాల నుంచి వస్తా. ప్రతి సంవత్సరం రంజాన్ నెలకు వచ్చి టేస్ట్ చేసి హలీము, బిర్యానీ ఇక్కడ రోజు ఒక స్పెషల్ ఐటెం ఉంటుంది. రోజు ఒక స్పెషల్ ఐటెం టేస్ట్ చేస్తూ ఉంటా. నెల మొత్తం ఇక్కడే ఉండి టేస్ట్ చేసి ఇక్కడే రోజు ఉండి ఇక్కడే సెహరీ కూడా అక్కడే ఉంటుంది. చాలా బాగుంటుందని మటన్ బిర్యానీ మరియు హలీము ఇక్కడ. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వెరైటీస్. డబల్ మిఠా అని, ఏదో కుర్బానీ ఖీర్ అని, ఏదో చాలా వెరైటీస్ ఉంటాయండి ఇక్కడ.
బిట్ కాయిన్స్ పేరుతో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలని యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ మీర్ ప్రభుత్వాన్ని కోరారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగిలో మహిళా ఉద్యోగి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల ముసుగులో సామాన్య ప్రజల వద్ద కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారని తెలిపారు. కోట్ల రూపాయలు అమెరికాలో పెట్టుబడిగా పెట్టారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మోసాలకు పాల్పడ్డారని కేసు పెడదామని తిరుపతి జిల్లా పోలీసులను ఆశ్రయిస్తే సహకరించలేదని ఆరోపించారు. ఈ విషయంలో హైకోర్టులో రిట్ వేసినట్లు తెలిపారు. ఒక మామూలు ప్రభుత్వ ఉద్యోగం వేల కోట్లు వందల కోట్లు సంపాదించి ప్రభుత్వ ఉద్యోగ ప్రజలను మోసగించి మామూలు ప్రభుత్వ ఉద్యోగుడు వందల కోట్లు వేల కోట్లు ఎత్తుకొని పోయి దాచిపెట్టుకుంటున్నాడు. ఇవి కనుక్కొని చెప్పినా కూడా వాళ్ళపైన మోసాలు చేస్తుంటే దాని గురించి పోలీసుకు చెప్పితే పోలీసు ఎఫ్ఐఆర్ కూడా చేయట్లేదు. ఒక తల్లిని గొంతు కోసి ఆస్తి కోసం తల్లి తండ్రిని గొంతు కోసి చంపినోని విషయమై దాన్ని ఆరాధిస్తే సాక్ష్యాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తల్లిని గొంతు కోసి చంపిందే కొడుకే, సొంత కొడుకు కోడలు ఆస్తి కోసం. ఇప్పుడు బెయిల్ పైన 3 నెలలకు బయట వచ్చి అన్నను చంపేస్తే పూర్తి ఆస్తి నాకే అయిపోతుంది అనేసి అన్నను ఎతుకుతున్నాడు. అన్న మా అధైర్యంలో ఉన్నాడు, ఇతనే వాళ్ళన్న తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయమై ఎస్పీకి డిఎస్పీకి ఎందుకు చెప్తే డిఎస్పీ ఒకరు కోఆపరేట్ చేశారు. సిఐ మొలకల చెరువు అన్నమయ్య డిస్టిక్ అయిన లక్ష్మణ్ పూర్తిగా నిందితుడికి సపోర్ట్ చేస్తూ మాకు ఒక ఎన్జిఓస్కు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.